గాయస్, ఈరోజు మేము పొద్దున లేచి మేము జిమ్కి అంటే వెళ్తున్నాము. నేను మా ఫ్రెండ్స్ కలిసి ఇక్కడ సుద్దాపల్లిలో కొత్తగా అయిన జిమ్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. సుద్దాపల్లిలో అయితే మనకి ఎలాంటి ఛార్జెస్ ఎలాంటి ఫీజు ఏమి ఉండదు కాబట్టి మేము జిమ్స్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ మన స్టేషన్లో అయితే జిమ్ ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ అక్కడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది మా రైల్వే స్టేషన్ డిచ్పై రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్ మాది. ఇక్కడ చూడండి మా ఫ్రెండ్స్. సో వీళ్ళ మా ఫ్రెండ్స్ ఇద్దరు, వీళ్ళతో స్కూటీ మీద మనం ఇట్లా కూర్చొని ఇట్లా వెళ్ళిపోతున్నాం కాదు. సో ఇప్పుడు మనం డైరెక్ట్ ఇప్పుడు సుద్దాపల్లి కాదు, ఇది మొత్తం స్టేషన్, ఇది మొత్తం డిచ్పై రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్. మొత్తం ఇప్పుడు నిన్న రాత్రే వర్షం పడ్డది. సో చాలా మొత్తం పచ్చి. మా వాడు బండి తీస్తున్నాడు, ఇంకో బండి తీసి ఒక బండి వాళ్ళ పేరెంట్స్కి ఇచ్చేసి ఇంకో బండి తీసుకోమంటుండు ఫ్రెండ్స్. వాడు బండి తీసే స్టైల్ చూడండి, ఇట్లా తీస్తుండే. ఏంటి మమ్మీ ఎవడు స్టార్ట్ అయిపోయినాం ఫ్రెండ్స్. ఇప్పుడు డియో వాళ్ళ డాడీకి ఇచ్చేసి మేము ఇంకో బండి తీసుకొని వస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇటే వెళ్తున్నాం, ఇదే రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్. ఫ్రంట్ వెళ్తున్నాం డైరెక్ట్ రైల్వే స్టేషనే. చలో మేము బండి ఇచ్చేసినాం ఫ్రెండ్స్. మేము డియో ఫ్రెండ్స్ ఇచ్చేసి ఇప్పుడు మాది వస్తారు. ఇదే పాత బండి ఎక్కాల్సి వస్తుంది అనుకోలే, పాత బండి ఎక్కినాం ఫ్రెండ్స్. ఇక చలో పాత బండి ఎక్కి మళ్ళీ ఇప్పుడు డైరెక్ట్ జిమ్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. కానీ మధ్యలో మా ఫ్రెండ్ పేపర్లో ఎందుకు వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫస్ట్ మనం పేపర్లో ఎన్నుకోదాం, పేపర్ వేసేటాక మనం జిమ్కి వెళ్ళిపోదాం. ఇదంతా స్టేషన్ మొత్తం రాత్రి మొత్తం వర్షం పడ్డది ఫ్రెండ్స్. మొత్తం అందుకే ఇట్లా అయిపోయింది, మొత్తం బురద మొత్తం అంతా. వాటర్ చూసాడు ఎట్లా వాటర్ జామ్ అయినాయో. మా వాడు ఇంత స్పీడ్ పోతుండేది ఫ్రెండ్స్, అసలు ఇంకెన్ని చెప్పాలి అర్థం కాదు. చలో ఇక్కడ ఆపేసిండు, ఇక్కడ మన పేపర్ వేయాల్సింది. ఇక్కడ మన పేపర్ వేసేసినా మన పని అయిపోయింది. చలో మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోదాం. ఇదంతా వెంచర్ అన్నమాట ఫ్రెండ్స్, రెయిన్బో హోమ్స్ వెంచర్ ఫ్రెండ్స్. ఇదంతా వెంచర్ ఫ్రెండ్స్. ఎన్ని దారులు ఉన్నాయో, ఎట్లా వెళ్ళిపోను ఎట్లా పోను అర్థమవుతలేదు ఫ్రెండ్స్. స్టేట్ వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఎట్లయినా బయటకి వెళ్దామని స్టేట్ వెళ్ళిపోతున్నాం. చూసారా సార్ డబుల్ యాక్షన్. మా తర్వాత బర్రె కొడుతుండే మా ఊడికి. చలో ఇప్పుడు వెళ్ళి అక్కడ ఒక పెంట్ హౌస్ అనిపిస్తుంది ఫ్రెండ్స్. దాంట్లోనే మనం ఇప్పుడు వేయాల్సిన పేపర్ ఇంకోటి. మా ఇంత వెంచర్లో కూడా సింగిల్ ఎంత మంచిగా కట్టుకుని ఫ్రెండ్స్. చలో ఇప్పుడు మన పేపర్లు అన్నీ అయిపోయినా ఇంకో పేపర్ ఉంది, అది కూడా ఇంకో ప్లేస్లో వేసేసి మనం వెళ్ళిపోయి సీదా జిమ్కి వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. ఇది ఒక్క పేపర్ వేస్తే లాస్ట్ పేపర్ ఇది. చలో ఇటు లెఫ్ట్ సైడ్లో. నాయన ఇదేంద్రా బాబు ఇంత లోపలికి ఉంది. ఇటు ఇల్లులు కూడా ఉన్నాయా మా ఫ్రెండ్స్ ఆగమవుతుండు. వామ్మో ఇంత లోపలికి ఇల్లు కట్టింది ఎవర్రా బాబు. సిద్ధపల్లి టు సీదా జిమ్. మా వాడు బండి చాలా ట్రబుల్ ఇస్తుంది ఫ్రెండ్స్. అమ్మ ఎన్ని స్పీడ్ బ్రేకర్లు బాబు సిద్ధపల్లిలో. హైవే పక్కన ఉంటా ఫ్రెండ్స్ సిద్ధపల్లిది. చూసారు ఎన్ని స్పీడ్ బ్రేకర్స్, అక్కడ ఒకటి ఇక్కడ నుంచి ఇంకొకటి, ఇంకో స్పీడ్ బ్రేకర్. చలో మన స్పీడ్ బ్రేకర్లన్నీ దాటుకొని ఇక్కడికి వెళ్ళి మొత్తం అయితే ఊరు బతలు. చలో మన జిమ్ దగ్గర వచ్చేసింది. ఇంకెంతసేపు నాయన అనుకున్న టైంలో మా ఫ్రెండ్ వాడు చెప్పింది ఇక్కడనే వచ్చేసింది అని చెప్పేసి, ఇక్కడనే పక్కన జిమ్ అని చెప్పింది. చూసే జిమ్ లేదు అక్కడ, ఏం లేదు. మా ఫ్రెండ్ వాడేమో ఇక్కడనే లోపల స్కూల్ లోపల జిమ్ ఏంట్రా బాబు అని నేను అనుకున్నా. కానీ చూస్తే మనడు స్కూల్ లోపలికి తీసుకుపోతుండు. మళ్ళీ ఇది ఎక్కడికి తీసుకుపోతుండో ఏమో. మళ్ళీ ఇటు మలిపిండు రైట్ సైడు. ఇక్కడ ఏముంది, మొత్తం బిల్డింగ్సే ఉన్నాయి కదా. ఇక్కడ ఎవర్రా బాబు జిమ్ పెట్టింది అనుకున్నా. అమ్మో మొత్తం బుడదా. సో లాస్ట్కి అయితే బిల్డింగ్ పైన తీసుకొచ్చింది ఫ్రెండ్స్. ఈ బిల్డింగ్ మన జిమ్ అంట ఫ్రెండ్స్. చాలా పాతగా ఉంది బిల్డింగ్ అయితే, కానీ దీని లోపల కొత్త జిమ్ అన్ని కొత్తగా ఉన్నాయంట ఐటమ్స్ అన్నీ. ఈ కొత్త జిమ్ అన్నమాట. మా వాడు జల్దీ వెళ్ళిపోతున్నా, జల్దీ వర్కౌట్ వేయాలని. చలో మా వాడు అయితే తాళం అయితే వేసేస్తుంది. తాళం దొరికింది మా వాడికి. మా వాడు తాళం అయితే వెళ్ళకొచ్చింది ఫ్రెండ్స్. లాస్ట్కి అయితే తాళం ఎట్లంటే అట్లా తీసేసిండు. చలో తాళం అయితే వేసేసిండు ఫ్రెండ్స్. ఓ నాయన ఇదేం జిమ్ రా బాబు, మొత్తం అన్ని కొత్తగా ఉన్నాయి.
ఇది మొన్న పెట్టినట్ట ఫ్రెండ్స్, సుద్దపల్లి సర్పంచ్ గారు ఈ కొత్త పెట్టించినట్టే జిమ్. సో నైస్, అంతా ఫ్రీనే అంట జిమ్. ఇస్తే చాలు చెల్లరగిపోతారు. అంటే మొత్తం పెట్రోల్ అయిపోయింది ఫ్రెండ్స్ మా బండిలో. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి చంపడానికి? వెళ్ళిపోయాను గాయస్. మా ఫ్రెండ్ వాడికి వేరే ఫ్రెండ్ వాడికి బండి తీసి పెట్రోల్ పోయమని నేను వచ్చేసి ఇక్కడ పెట్రోల్ ఒప్పించుకున్నాను బాయ్స్. పెట్రోల్ ఒప్పించుకొని సీదా ఇంటికి వెళ్ళినాం గాయస్. చాలా కష్టపడితే వెళ్ళినాం గాయస్. ఒకేసరికి మొత్తం చెమటలు గారి మొత్తం మలిసిపోయినాం గాయస్. ఆ జిమ్ కన్నా ఎక్కువ మాకు వాకింగ్ ఎక్కువైంది ఫ్రెండ్స్. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? కట్టు కొట్టేసాను వెళ్ళిపోయింది గాయస్. ఇట్లయితే అట్లా అని చెప్పేసి మా వాడి ఇంటర్లేడు గాయస్, మొత్తం స్పీడ్ అని వెళ్ళిపోయిండు. మా వాడు రైల్వే స్టేషన్, డిచ్పర్ రైల్వే స్టేషన్లో కూడా హైవే మీద కూడా ఎంత స్పీడ్ అని వెళ్ళిపోమని జల్దీ వెళ్ళిపోతుండు గాయస్. వాడికి ఎంత చెప్తే ఇంటలేడు. మాకి కింద మీద మొత్తం షేక్ అవుతున్నాయి. అమ్మో ఇదేం డాక్టర్ రా బాబు, వెరైటీ ఉంది. ఈ హైవే మీద మొత్తం వర్షం పడ్డది, మొత్తం పచ్చి రోడ్ మొత్తం పచ్చి అయిపోయింది ఫ్రెండ్స్. చాలా వాటర్ కూడా అన్నీ ఆగినాయి. మా వాడు మొత్తం స్పీడ్ మాత్రం అసలు తగ్గిస్తలేడు. వీడికెళ్ళి రైట్ రా నాయన. ఓకే రైట్. ఇట్లా స్టేట్ వెళ్ళిపోతే మన ఊరు వచ్చేస్తుంది గాయస్. ఇదేంటి బస్ మన ఊర్లోకి వెళ్తుంది? ఓ ఆర్టీసీ బస్. మన ఊర్లోకి ఫస్ట్ టైం ఆర్టీసీ బస్ వస్తుంది ఫ్రెండ్స్. ఇటు సైడ్ ఆర్టీసీ బస్ ఎందుకు వెళ్తుంది షాక్ అయినా, కానీ మా వాడు అప్పుడే అయిపోయాడు. బాడా స్కూల్ వాళ్ళు కొత్త బస్సు కండక్ట్ చేశారంట పిల్లల కోసం. సో బస్ అటు వెళ్తుందంట. ఓకే నేను ఇంకా ఆర్టీసీ బస్ మా వాళ్ళకి ఎందుకు వస్తుంది నాగమైన. చలో ఇప్పుడు సీదా మన ఇంటికి వెళ్ళిపోయాం గాయస్. మా వాడికి ఆస్తు బస్కి కట్టు కొట్టేస్తుంది సీదా. మొత్తం పోటీ జరుగుతుంది బాయ్స్ ఈడ. చలో మా బస్కి అయితే కట్టు కొట్టేసి సీదా వెళ్ళిపోతుంది గాయస్ స్పీడ్గా. మా ఊరికి పని ఉన్నదని చెప్పేసి ఎంత స్పీడ్ వెళ్ళిపోతుందంటే ఒక 2 నిమిషాలలో మమ్మ ఇంటికాడ పడేసి మళ్ళీ వెళ్ళిపోతున్నాడు గాయస్. అంత స్పీడ్ పోతున్నాడు. ఇది మా గన్పూర్ విలేజ్ గాయస్. ఇది మా గన్పూర్లో ఇట్లా స్ట్రేట్ వెళ్ళిపోతున్నాం మా ఇంటికి. ఇది షాప్, దీని చైతన్య కాలనీ ఫ్రెండ్స్. ఇది దీని నుంచి ఇట్లా స్ట్రేట్ వెళ్ళిపోయి గాయస్. స్ట్రేట్ వెళ్ళిపోయి ఇక్కడ టర్నింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ లెఫ్ట్ కోరా బాబు, లెఫ్ట్ కో చింటూ బాయ్. ఏంటి మమ్మీ ఎవడీడు? ఇల్లు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇట్లా స్ట్రేట్ వచ్చి చింటూ బాయ్. అందరు అడ్డం వస్తారు ఏంటో ఇళ్ళ మొత్తం. సో అక్కడ స్ట్రేట్ ఉంది ఫ్రెండ్స్. అదే మన ఇల్లు బ్లూ కలర్ లాస్ట్ ఉన్నది. ఓకే మా వాడు ఇన్న నుంచి వెళ్ళిపోతున్నాడు. సో ఇప్పటికే జిమ్ వేసి చాలా లేట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇంట్లో పట్టిందని ఇంకే ఏమంటాడేమో. అయిపోయింది బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా.